Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain one answer for all the questions in the poem Keep Going from Inter First Year English. నేను ఈరోజు మీకు కీప్ గోయింగ్ అనే పోయంలో అన్ని క్వశ్చన్లు కలిపి ఒకే ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే విద్యార్థులు మొత్తం 9 లెసన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. ప్రోజ్లో తీసుకున్నట్లయితే 4 లెసన్స్ ఉన్నాయి, 3 చదివితే సరిపోద్ది. అలాగే పోయిటరీలో 4 లెసన్స్ ఉన్నాయి, 3 చదువుకుంటే సరిపోతుంది. షార్ట్ స్టోరీస్లో కూడా 4 లెసన్స్ ఉన్నాయి, కానీ 3 చదువుకుంటే సరిపోద్ది. సో టోటల్గా 9 లెసన్స్ చదువుకోవాలి. బట్ ప్రతి లెసన్లో కూడా అన్ని క్వశ్చన్లకు కలిపి ఒకే ఆన్సర్ ఉంటుంది. ఆ యూనిక్ ఆన్సర్ అది చదువుకుంటే సరిపోద్ది. ఇందులో చూసినట్లయితే అబౌట్ ద పోయిట్ ఎడ్గార్ గెస్ట్ వాజ్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్. ఈ ఎడ్గార్ గెస్ట్ ఎక్కడ జన్మించిండు అంటే ఇంగ్లాండ్ దేశంలో ఆయన పుట్టడం జరిగింది. అంటే ఇంగ్లాండ్ దేశంలో జన్మించిండు. అండ్ మూవ్ టు ద యుఎస్. తర్వాత ఆయన యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికాకు వెళ్ళిండు, బహుశా పై చదువుల కోసం కావచ్చు. ఈ కంపోజ్డ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ రైమ్స్. ఈయన తన యొక్క స్వంత అనుభవాన్ని రైమ్స్గా రాసిండు. హీ ఈజ్ రిగర్డ్ యాజ్ ఏ పీపుల్స్ పోయిట్ హూ రోట్ ఈజీ టు రీడ్ పోయమ్స్. ఈయన రాసినటువంటి పోయమ్స్ అన్నీ కూడా చదవడానికి చాలా ఈజీగా ఉండడం వలన అందరి తన్ని పీపుల్స్ పోయిట్గా భావించారట. అబౌట్ ద పోయంలో పోయం గురించి ఇవ్వడం జరిగింది. ద ఇన్స్పిరేషనల్ పోయం కీప్ గోయింగ్ వాజ్ రిటన్ బై హిమ్. అంటే ఒక ప్రేరణ కలిగించేటువంటి పద్యము కీప్ గోయింగ్ ఎట్లాంటిది అంటే మనలో ప్రేరణ కలిగించేటువంటి పోయం. దీనికి రాసింది ఎవరంటే అతడే, అంటే ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ చేత ఈ పోయం రాయబడింది అన్నట్టు. సో బై హిమ్ అంటే అతని చేతనే ప్రేరణ కలిగించేటువంటి కీప్ గోయింగ్ రచింపబడినది. ఇట్ హ్యాస్ బీన్ అక్లైమ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ పోయమ్స్ బై ఆల్ ద రీడర్స్. అంతేకాకుండా ఇది రీడర్స్ ఎవరైతే చదివారో ఈ పోయంని రీడర్ చదివి ఏమన్నారటంటే క్లాసిక్ పోయమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే చాలా గొప్పగా ఉండేటువంటి పోయమ్స్ ఏవైతే ఉంటాయో ఈ క్లాసిక్ పోయమ్స్లోనే ఒక మంచి పోయం అని చెప్పేసి మెచ్చుకున్నారట. ఎవరు? రీడర్స్. ద పోయిట్ టేక్ సింపుల్ ఎవ్రీడే థింగ్స్ దట్ హ్యాపెన్ టు హిమ్ అండ్ మేక్ సింపుల్ రైమ్స్ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ కవి ఏం చేసిందంటే తన డైలీ లైఫ్లో జరిగేటువంటి విషయాలనే ఆయన ఏం చేసిందంటే రైమ్స్గా రాయడం జరిగింది. అంటే తన యొక్క అనుభవాల్ని, సొంత అనుభవాల్ని రైమ్స్గా రాసిండు. ఎలాంటి రైమ్స్? సింపుల్ రైమ్స్గా రాసిండు. అంటే చదివితే ఎవరికైనా అర్థమయ్యేటువంటి సరళమైన భాషలో రాసిండు అని అర్థం. టాపిక్ The poem keeps on advising the reader never to give up. అంటే ఈ పోయం ఏం చేస్తుందంటే సలహా ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఏంటిది? ద రీడర్ నెవర్ టు గివ్ అప్. అంటే రీడర్ అంటే ఎవరు? చదివేవాళ్ళు, అంటే పాఠకులు అన్నట్టు. అంటే పద్యాన్ని చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఇది సలహా ఇస్తుందట. ఏమని? నెవర్ టు గివ్ అప్. మీ జీవితంలో ఎప్పుడు కూడా విరమించుకోవద్దు. నెవర్ టు గివ్ అప్ అంటే ఏంటి? విరమించుకోవద్దు. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క ప్రయత్నాన్ని మానుకోవద్దు అన్నట్టు. అంటే మనం లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మానుకోవద్దు అన్నట్టు. ద పోయం స్ట్రెయిట్ వే స్టేట్స్ దట్ ఇఫ్ లైఫ్ మే పోజ్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? లైఫ్ మే పోజ్ ప్రాబ్లమ్స్. అంటే ఈ పద్యము ముక్కుసూటిగా చెప్తా ఉన్నది. స్ట్రెయిట్ వే అంటే ఏంటిది? ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే జీవితం అంటేనే సమస్యలు ఉంటాయి. లైఫ్ మే పోజ్ ప్రాబ్లమ్స్ అంటే జీవితం అంటేనే సమస్యలు ఉంటాయి. ఎట్ అయినప్పటికీ వన్ షుడ్ లూజ్ ద ఫైటింగ్ స్పిరిట్. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరైనా సరే వాళ్ళు పోరాట స్ఫూర్తిని ఆపద్దు అన్నట్టు. అంటే ఎవరైనా సరే ఓడిపోతాము, ఇక మనతోని కాదు అనేటువంటి ఆలోచన లేకుండా ఫైటింగ్ స్పిరిట్ని కొనసాగించాలి. అంతేగాని మనము ఫైటింగ్ స్పిరిట్ని కోల్పోవద్దు. అంటే పోరాట స్ఫూర్తిని ఉంచుకోవాలి అన్నట్టు. అట్లా
అంటే ఇక్కడ ఫైటింగ్ స్పిరిట్ అంటే ఏంటి అంటే స్టూడెంట్స్ అంతా కూడా ఫైటింగ్ స్పిరిట్ని కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళతో పాటు పోటీ పడుతూ ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో పోరాట స్ఫూర్తి అనేది ఉండాలి, అంతేగాని కోల్పోవద్దు అన్నట్టు. కాబట్టి వన్ షుడెంట్ లూజ్ ద ఫైటింగ్ స్పిరిట్ అంటే ఏ ఒక్కరైనా సరే కూడా పోరాట స్ఫూర్తిని కోల్పోవద్దు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సమస్యలు ఎన్నో ఉంటాయి కదా. ద పోయిట్ సేస్ దట్ ట్రబుల్స్ మే కమ్ అండ్ స్టే ఇన్ లైఫ్. ఇంకా కవి ఏం చెప్తున్నా అంటే ట్రబుల్స్ అంటే ఏంటి, కష్టాలు అనేటువంటివి మనకు వస్తుంటాయి మన లైఫ్లోకి, అంటే మన జీవితంలోకి కష్టాలు అనేటువంటి చాలా ఉంటాయి. గోల్స్ మే స్టాండ్ బియాండ్ యువర్ రీచ్ బట్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్ స్టిల్ ద గోల్స్ ఆర్ అటైన్డ్. అంటే గోల్స్ అంటే ఏంటి, లక్ష్యాలు మనకు దగ్గరలో ఉండవు, ఎక్కడనో దూరంగా ఉంటాయి. అంటే మనం చేరుకోలేనంత దూరంలో ఉండొచ్చు, కానీ ఏం చేయాలట, కానీ కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు, టిల్ గోల్స్ ఆర్ అటైన్డ్. అంటే విద్యార్థులు వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకునేంత వరకు ప్రయత్నాన్ని కొనసాగించాలి అన్నట్టు. వన్ మోర్ ఎఫర్ట్ మే టర్న్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. అంటే ఒక్క ప్రయత్నము ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చవచ్చు అంటున్నాడు. అంటే ఒక సమయంలో ఒక టీం ఓడిపోతుంది అన్నప్పుడు ఆ టీంలోని ఒక బ్యాట్స్మెన్ ఒక్క బాల్కు 6 కొట్టిననుకో ఓటమి నుండి సక్సెస్ బాట, అంటే ఓడిపోతుంది అనుకున్నది విజయాల బాట పట్టచ్చు. అంటే ఇక ఒక ప్రయత్నము ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చవచ్చు అని అంటున్నాడు. లైఫ్ మే బి ఏ మిక్చర్ ఆఫ్ మోర్ పెయిన్స్ అండ్ లెస్ ప్లెజర్స్. అంటే జీవితం అంటేనే ఇక్కడ ఏంటిదంటే మిక్సర్, కలయిక అన్నట్టు. ఏం కలయిక అంటే ఇక్కడ పెయిన్స్ ఉంటాయి, ప్లేజర్స్ ఉంటాయి. అంటే పెయిన్స్ అంటే బాధలు ఉంటాయి, ప్లేజర్స్ అంటే సంతోషాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మోర్ పెయిన్స్ ఎక్కువ బాధలు ఉంటాయి, అండ్ లెస్ ప్లేజర్ సంతోషాలు తక్కువ ఉంటాయి అని అంటున్నాడు. సక్సెస్ మే సీమ్ ఫార్ అవే బట్ ఇఫ్ యూ ట్రై హార్డ్ ఇట్ విల్ కమ్ నియర్. అంటే సక్సెస్ అంటే విజయం అనేది ఎట్లా ఉంటుందంటే చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. కానీ ఇఫ్ యూ ట్రై హార్డ్, ఒకవేళ నువ్వు బాగా కష్టపడినట్లయితే ఇట్ విల్ కమ్ నియర్, అది నీ దగ్గరికి వస్తుంది. సమ్టైమ్స్ లైఫ్ మే టీచ్ యూ సమ్ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఇట్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అంటే కొన్ని సందర్భాల్లో జీవితం అట వింత అనుభవాన్ని నేర్పిస్తుంది మనకు. విత్ ఇట్స్ ట్విస్ట్ అండ్ టర్న్ అంటే అంతేకాకుండా అందులో ఎన్నో మలుపులు ఉంటాయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఒకసారి అప్స్ కావచ్చు, ఇంకోసారి డౌన్ కావచ్చు, అప్స్ అండ్ డౌన్ అంటుంటాం. ఫాల్ ఈజ్ ఎక్స్క్యూజబుల్. ఫాల్ అంటే ఏంటి, పతనము క్షమింపజగింది. ఫాల్ అంటే ఏంటి, పతనము అన్నట్టు, అంటే ఓటమి అనుకోవచ్చు. ఫాల్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ అంటే పతనాన్ని క్షమించవచ్చు. అంటే ఒక వ్యక్తి ఫెయిల్ అయింది అనుకో, అయ్యో పాపం అనొచ్చు. బట్ నాట్ ట్రయింగ్ టు రైజ్ ఈజ్ అన్పార్డనబుల్. అంటే ఎదగడానికి ప్రయత్నం చేయకపోవడము మాత్రం క్షమింపరానిది అంటున్నాడు. అంటే ఒకసారి ఫెయిల్ అయ్యిండు, అయ్యో పాపం అంటాం. కానీ ఫెయిల్ అయిన వ్యక్తి మళ్ళీ పాస్ కావడానికి ప్రయత్నం చేయకపోతే మాత్రం క్షమించద్దు అని అర్థం. కాబట్టి నాట్ ట్రయింగ్ టు రైజ్ ఈజ్ అన్పార్డనబుల్ అంటే ఎదగడానికి ప్రయత్నం చేయకపోవడం క్షమింపరానిది అని అంటున్నాడు. విన్నర్స్ నెవర్ క్విట్. అంటే విజయాన్ని సాధించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని మానుకోరు. అండ్ క్విట్టర్స్ నెవర్ విన్. అంటే ప్రయత్నాన్ని మానుకునే వాళ్ళు విజయాన్ని సాధించలేరు. సో అందుకని కీప్ గోయింగ్ ఆన్, ముందుకు వెళ్తూ ఉండు. అండ్ షూర్లీ సక్సెస్ విల్ కమ్ టు యూ. ఖచ్చితంగా సక్సెస్ అనేది నీ దగ్గరికి వస్తుంది అంటున్నాడు. కన్క్లూజన్. ద పోయిట్ కంక్లూడ్స్ దట్ ద పాత్ అహెడ్ మే హ్యావ్ మెనీ థార్న్స్. అంటే కవి ఏం చెప్తా ఉన్నాడంటే పాత్ అంటే మార్గం, మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో థార్న్స్ అంటే ముళ్ళు అడ్డం వస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం ముళ్ళని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం కదా. బట్ వన్ షుడ్ స్ట్రైవ్ టు కన్వర్ట్ దోస్ థ్రెడ్స్ ఇంటూ ఆపర్చునిటీస్. అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆ ముళ్ళు అనేటువంటి ఏంటి అంటే మనల్ని భయపెట్టేవి అని అర్థం. థ్రెడ్స్ అంటే ఏంటి, మనల్ని భయపెట్టేవి అన్నట్టు. కాబట్టి ఆ ముళ్ళు అనేటువంటి
మనల్ని భయపెట్టేటువంటి ఆ భయపెట్టే వాటిని ఏం చేయాలి మనం ఇంటూ ఆపర్చునిటీస్ అవకాశాలుగా మార్చుకోవాలి అని అంటున్నాడు. ఈ ఫీర్ దట్ సమ్ వర్డ్స్ కన్సోల్, అతను ఏమని భావిస్తున్నాడు అంటే కొన్నిసార్లు కొన్ని మాటలు మనల్ని ఓదార్స్తాయట. అండ్ మోటివేటర్స్, ఇంకా ఆ మాటలు మనల్ని ప్రేరేపిస్తాయి. అంటే మోటివేట్ అంటే మనల్ని మనలో ప్రేరణ కలిగిస్తాయి అన్నట్టు. టు రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ లైఫ్, మనము మన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కొన్ని వర్డ్స్ మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి అని అంటున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ విధంగా స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్లు కలిపి ఒకే ఆన్సర్ చదువుకున్నట్లయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ పోయంలో మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్కి 4 ఆన్సర్స్ చదువుకుంటే ఏమవుతుందంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఒకే లెసన్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చదువుకుంటే గుర్తుంటాయా? ఖచ్చితంగా ఒక ఆన్సర్ నుండి మరొక ఆన్సర్కు జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా యూనిక్ ఆన్సర్, అన్ని క్వశ్చన్లకు కలిపి ఒకే ఆన్సర్ ఉంటుంది, అది చదువుకుంటే మీరు ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.